Hey all viewers, very good morning from Goa. సో బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, ఇదే మన జంగిల్ హౌస్. మనం నిన్న స్టే చేసింది ఒకటే, మొత్తం రిసార్ట్ మొత్తం అలానే ఉంటుంది. సో ఎవ్రీవేర్ అన్నీ ఒక ఒక అడవిలో ఉన్నట్టు ఉన్నాయి అన్నీ మొత్తం ఇక్కడ. అండ్ పేరు కూడా అందుకే పెట్టారు జంగిల్ బుక్ అని చెప్పేసి. జంగిల్ బుక్లో మన జంగిల్ హౌస్ బాగుంది కదా, ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ చాలా పెద్దగా ఉంది, చిన్నది కాదు. నియర్లీ ఒక 2 acres ఉంటుంది ఐ గెస్, చాలా పెద్దది. సో యాక్చువల్లీ టైం వచ్చేసి ఇప్పుడు 9:55 అవుతుంది. మనం ఇంకా స్టార్ట్ అవుదాం. సో ఇంకొక 2 minutesలో మనం ఇక్కడ స్టార్ట్ అయిపోదాం. యాక్చువల్లీ 6 o'clockకి వెళ్దాం అనుకున్నా, కానీ నిన్న చేసిన జర్నీకి బాగా టైర్డ్ అయిపోయాను. సో లేవలేకపోయా. ఆల్మోస్ట్ సెట్. ఇంకొక 2 minutesలో మనం స్టార్ట్ అయిపోదాం ఇక్కడ నుంచి. అండ్ మనం వెళ్తూ మాట్లాడుకుందాం. సో మనం ఫస్ట్ ఇక్కడ నుంచి అయితే మన బైక్ దగ్గరికి వెళ్ళాలి. బైక్ అక్కడెక్కడో ఉంది, పార్కింగ్ అక్కడే పెట్టాలని చెప్పి. అండ్ యాక్చువల్లీ మనం ఇక్కడ నుంచి లొకేషన్కి వెళ్ళడానికి మనకి 2 ways ఉన్నాయి. సో ఫస్ట్ వే వచ్చి వీ కెన్ గో వయా జీప్. సో జీప్ ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉంటాయి. సో జీప్లో వెళ్ళొచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి ట్రెక్కింగ్. సో ట్రెక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. 2 ways ఉంటాయి. సో నేను ట్రెక్ చేసుకుంటూ వెళ్దామని అనుకుంటున్నా. సో ఎందుకంటే జీప్లో వెళ్తే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ ఒక వైల్డ్ నేషనల్ పార్క్ ఉంది. సో దాంట్లోంచి తీసుకొని వెళ్తారు. మీరు అలా జీప్లో వెళ్ళేటప్పుడు మంచి వైల్డ్ యానిమల్స్ ఏమైనా కనిపిస్తే వాటిని చూసి ఎంజాయ్ చేయొచ్చు, క్యాప్చర్ చేయొచ్చు. అదొక అడ్వాంటేజ్. కాకపోతే ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, వాటర్ ఫాల్ని కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ చేయలేరు. అంటే ప్రాపర్గా చూడలేరు, కనిపించదు, కింద ఉంటుంది. సో అది ఓన్లీ కింద చిన్న ఫాల్ ఫ్లో అవుతూ ఉంటుంది. సో అక్కడ టైం స్పెండ్ చేయగలుగుతారు అంతే. సో కంప్లీట్గా వ్యూ ఎంజాయ్ చేయాలంటే మాత్రం ట్రెక్ చేసుకుంటూనే వెళ్ళాలి. ట్రెక్ చేసుకుంటూ వెళ్తే బ్రిడ్జ్ పైనుంచి వ్యూ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇఫ్ పాసిబుల్ అయితే కొంచెం దగ్గరికి వెళ్ళడానికి కూడా ట్రై చేస్తా. టైం ఇప్పుడు 10 అవుతుంది. అండ్ ఇఫ్ ఫ్యామిలీతో వస్తే మాత్రం ఈ జీప్ వే చూస్ చేసుకోండి మీరు. సో జీప్లో ఫ్యామిలీని తీసుకొని వెళ్తారు, సేఫ్గా తీసుకెళ్తారు, సేఫ్గా తీసుకొస్తారు. బట్ ఫ్యామిలీతో వెళ్ళినా అండ్ అమ్మాయిలు మీ ఫ్రెండ్స్లో అమ్మాయిలతో వచ్చినా, సో ఆ వే చూస్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఓన్లీ ఫ్రెండ్స్తో వస్తే మాత్రం సో ఇలా ట్రెక్ ప్లాన్ చేసుకోవచ్చు. హ్యాపీగా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళి ట్రెక్కింగ్ చేసుకుంటూ రావచ్చు. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఓకే, ఇది పార్కింగ్ ఇక్కడ. बाहर इधर है। हाँ इस साइड है बाहर, गाड़ी अंदर गाड़ी है। हाँ हाँ మన బైక్ ఏమో ఇక్కడ. హే బేబీ, మిస్ యూ ఫ్రమ్ నైట్. ఇంత అసలు గ్రీనరీ మాత్రం అయితే క్రేజీ. నా బైక్ అయితే మంచి ప్లేస్లో పార్క్ అయింది. సో ఇక్కడ నుంచి మనం ఫస్ట్ కోలెం రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. నెక్స్ట్ కోలెం రైల్వే స్టేషన్ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి అంతే. సో వన్స్ బైక్ ఎక్కేద్దాం, బైక్ ఎక్కుతూ మాట్లాడుకుందాం. రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము ఇప్పుడే. బైక్ ఇక్కడే పార్క్ చేసా, అంటే హెల్మెట్ తెలియదు కదా, సో అందుకే లాక్ చేయలేదు. సో ఇది పెయిడ్ పార్కింగ్. ఇక్కడ కార్ అయినా బైక్ అయినా సరే, ఏదైనా వెహికల్ మీద వస్తే మనం ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ అయితే మనం కోలెం రైల్వే స్టేషన్లో ఉన్నాం. సో ఈ వేలో వెళ్ళాలి. సో దూద్సాగర్కి వెళ్ళాలంటే ఈ వే, ఇటు సైడ్ 11 kilometers మనం ఈ రైల్వే ట్రాక్ త్రూనే వెళ్ళాలి. నాకు తెలిసి మధ్యలో చాలా టనల్స్ కూడా వస్తాయి, అదైతే ష్యూర్.
మీకేమనిపిస్తుంది ఇంత థిక్ ఫారెస్ట్లో ఇలా ట్రెక్కింగ్ చేస్తుంటే? వెయిట్ అవ్వచ్చు. ఒక 3 కిలోమీటర్స్ అడ్వెంచరస్ ట్రెక్కింగ్ ఇన్ ఫారెస్ట్ తర్వాత ఒక రైల్వే ట్రాక్ వచ్చింది ఇప్పుడే. బట్ ఈ మధ్యలోనే మనకు ఒక క్రేజీ గ్యాంగ్ తగిలింది. సో ఒక పెద్ద టీం జాయిన్ అయింది మనతో ఈరోజు అయితే. సో వీళ్ళందరూ కూడా ట్రెక్కింగ్లో కలిసారు. అండ్ ఆల్ ఆర్ ఫ్రమ్ బెంగళూరు, రైట్ బ్రో? యువర్ నేమ్? మురళి, ద సేమ్ కైండ్ ఆఫ్ గాయ్. ట్రెక్కింగ్ చేసేటప్పుడు నాకన్నా చాలా ఫాస్ట్గా ఉన్నాడు. యాక్చువల్లీ హీస్ లైక్స్ ఎ లాట్ ఆఫ్ ట్రెక్కింగ్. ఐ గెస్ ఒక 3 కిలోమీటర్స్ వచ్చి ఉంటాం అనుకుంటా. ఇంకా 8 కిలోమీటర్స్ నీడ్ టు గో. వావ్, ఆన్ ద వే ఆఫ్ ట్రెక్కింగ్లో ఐ ఫౌండ్ సమ్ వాటర్ ఫాల్స్. అసలు ఎంత ఫ్రెష్ ఉన్నాయంటే వాటర్ ఇవి. డిస్టెన్స్ వచ్చి ఉంటాం. నాకు తెలిసి హాఫ్ డిస్టెన్స్ అయితే అయ్యింది, ఇంకా హాఫ్ డిస్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే స్టార్ట్ అయ్యి అరౌండ్ 1 అవర్ కన్నా ఎక్కువైంది స్టార్ట్ అయ్యి. కాకపోతే ఆ ఫారెస్ట్లో ట్రెక్ చేసేటప్పుడే ఎక్కువ టైం అయిపోయింది. కొంచెం ఎనర్జీ బూస్ట్ చేసుకుంటున్నా. బ్రేక్ కావాలనుకుంటే రెగ్యులర్ లైఫ్ నుంచి డ్యామ్ షోగా ప్లాన్ చేసుకోవచ్చు. హ్యాపీనెస్ కావాలంటే ఎక్కడైనా దొరుకుతుంది, కానీ పీస్ఫుల్నెస్ కావాలంటే మాత్రం ఇలాంటి ప్లేస్లోనే దొరుకుతుంది. అగైన్ వీఆర్ బ్యాక్ టు ఫారెస్ట్. రైల్వే ట్రాక్ నుంచి ఫారెస్ట్కి షిఫ్ట్ అయ్యాం మళ్ళీ, ఎందుకంటే ఇది వే ఇక్కడ నుంచి వెళ్ళాల్సిందంట. సో ప్రజెంట్ మనం ఉన్నది మహావీర్
నేషనల్ పార్క్ వైల్డ్ లైఫ్. ఈ ఫారెస్ట్లో ఎలిఫెంట్స్ తప్ప అన్నీ ఉంటాయంట. సో ప్రజెంట్ ఇప్పటివరకు అయితే కనిపించలేదు. సో ఇప్పటివరకు అయితే ఏం కనిపించలేదు, ఎప్పుడు చూడాలి. ఇక్కడ నుంచి మళ్ళీ అగైన్ ఇంకా 10 కిలోమీటర్స్ నాకు తెలిసి. మోస్ట్లీ ఇంకా 1.5 hour పడుతుందని చెప్పి అనుకుంటున్నా. లెట్స్ సీ. కానీ ఫారెస్ట్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో అంతే కదా, ఎంతైనా నేషనల్ పార్క్ అంట, భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్. సో ఇట్స్ వెరీ నైస్. చిన్న చిన్న వాటర్ క్రాసింగ్స్. అసలు ఈ రైడ్లో ఎన్ని అడ్వెంచర్లు చూడాలనుకున్నానో అంతకన్నా ఎక్కువే చూస్తున్నా. ఇట్స్ రియల్లీ 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 వెరీ నైస్. కానీ అసలు నిజమైన ట్రెక్కింగ్ అంటే మార్నింగ్ ఆ 3 kilometers అసలు డీప్ ఫారెస్ట్ నుంచి నడిచిన అసలు రియల్ అడ్వెంచర్. అదైతే పెద్ద పెద్ద స్పైడర్స్, అసలు ఎక్కడెక్కడి నుంచో ఏయో ఇన్సెక్ట్స్, చాలా థిక్ ఫారెస్ట్, అసలు కాలు పెట్టడానికి కూడా లేదు. అలాంటి ఫారెస్ట్లో ఒక 3 kilometers ట్రెక్ చేసాం రైల్వే ట్రాక్ రీచ్ అవ్వడానికి. ఎందుకంటే అక్కడి నుంచి ఒక గార్డ్ పంపించట్లేదు. సో ఆ గార్డ్ని క్రాస్ చేయడానికి ఆ ట్రెక్ చేయాల్సి వచ్చింది. అండ్ నౌ మళ్ళీ ఆ రైల్వే ట్రాక్ నుంచి అగైన్ బ్యాక్ టు నేషనల్ పార్క్. Hi guys, so after all the other adventures, finally reached Dudhsagar. యాక్చువల్లీ చెప్పాను కదా, 2 వ్యూస్ ఉంటాయి. ఒకటి ఇటు సైడ్ నుంచి నార్మల్ వ్యూ అండ్ ఇంకొకటి బ్రిడ్జ్ వ్యూ. బ్రిడ్జ్ వ్యూకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి. బట్ ఫస్ట్ ఇక్కడ కొంచెం సేపు స్పెండ్ చేసి తర్వాత పైకి వెళ్దాం. అసలు వాటర్ చూస్తున్నారా, క్రేజీ ఉంది. తప్పదు మనకి ఇప్పుడు ఈ వాటర్లో నడుచుకుంటూ వెళ్ళాలి. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి నడిచేటప్పుడు. ఇప్పటివరకు చాలా అడ్వెంచర్స్ చేసాం, చాలా వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి, చాలా ట్రెక్కింగ్ చేసాం. కానీ దీని దగ్గరికి రావడానికి చేసింది మాత్రం మామూలుగా కాదు. హైయెస్ట్ అడ్వెంచర్ ట్రెక్కింగ్ అంటే నేను దీనికే చేసాను. అందుకే అనుకుంటా ఇది ఇండియాలోనే బెస్ట్ వాటర్ ఫాల్. కానీ చేసిన ట్రెక్కింగ్ అయితే వేస్ట్ అవ్వలేదు, పడ్డ కష్టం అయితే వృధా అవ్వలేదు. వ్యూ మాత్రం క్రేజీ ఉండబోతుంది. ఇంకొంచెం సేపట్లో మనం వ్యూ చూడబోతున్నాం. అయితే మనం వాటర్ క్రాసింగ్ ఇలాంటి చాలా అయ్యాయి క్రాసింగ్స్. అప్పుడు లాక్ చేయలేకపోయా, ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జ్లో పెట్టాను. సో నౌ దిస్ టైమ్ టు షో ఎవ్రీథింగ్. అసలు వాటర్ మాత్రం ప్యూరిటీకి మా పేరులా ఉంది. అసలు ఎంత ప్యూర్గా ఉన్నాయంటే వాటర్. నేనైతే షూ తీసేసా ఫస్టే, ఎందుకంటే లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయింది షూ. My God.
Oh my god. మై గాడ్, మొత్తం చచ్చిపోయింది. కానీ వ్యూ మాత్రం క్రేజీ అంటే క్రేజీ వ్యూ. అసలు ఇంకా మనం మెయిన్ దగ్గరికి వెళ్ళలేదు, కానీ అక్కడికి వెళ్ళాలంటే ఇవన్నీ క్రాస్ చేసి వెళ్ళాలి. క్రేజీ ఉన్నాయి కదా వాటర్ క్రాసింగ్స్ అయితే. రియలీ 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 ఐ లవ్ ఇట్. ఈ మాత్రం అడ్వెంచర్ లేకపోతే ఎంజాయ్మెంట్ ఏముంటుంది? సీ దేర్ one more water crossing. Chalo, let's do it. Very slippery, bro. ఈ క్యామ్లో మీరు ఎంత చూడగలుగుతున్నారో, ఎంత ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నారో నాకు తెలియదు, కానీ రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే this life cannot be lost forever. I watch my generation. It's so evident this world will soon be gone. Will soon be gone. చల్లగా ఉన్నాయి నీళ్ళు. మార్నింగ్ నుంచి నడిచిన మంట అంతా పోయింది. నాకు ఎందుకో ఈ ఫారెస్ట్లోకి వస్తే కాళ్ళకి ఏమన్నా తీసేయాలనిపిస్తుంది. ఈ మట్టి ఇది అలా డైరెక్ట్గా కాళ్ళకి తగిలితేనే ఏదో తెలియని హ్యాపీనెస్, చాలా హ్యాపీ అనిపిస్తుంది. సూపర్, ఆల్మోస్ట్ రీచ్డ్. వార్నింగ్, నాట్ ఫీడ్ మంకీస్, ఇట్ ఈస్ అ పనిషబుల్ అఫెన్స్. ఇక్కడికి వస్తే మంకీస్కి ఫుడ్ పెట్టొద్దంట, ఫుడ్ పెడితే పనిషబుల్ అఫెన్స్. అవును, ఇంకొక క్రేజీ వాటర్ క్రాసింగ్ ఉంది, కానీ ఇట్స్ రియలీ సూపర్బ్ అసలు వాటర్ క్రాసింగ్స్. బైక్స్ మీద వాటర్ క్రాసింగ్ చేస్తే ఏమో, కానీ రియల్గా మనం రియల్గా ఓన్గా వాటర్ క్రాసింగ్స్, దట్టు ఇలా ఫారెస్ట్లో, దట్టు ఈ రాక్స్ మధ్యలోంచి, దట్టు కాళ్ళకేం లేకుండా, క్రేజీ ఎక్స్పీరియన్స్. సో ఫైనల్గా అయితే వీఆర్ ఎట్ దూద్సాగర్. ఓకే, సో బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది కదా, సో ఇదే దూద్సాగర్. ఇంకేంటంటే ఫ్లో చాలా ఎక్కువ ఉంది. సో చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఎవరిని వెళ్ళనియట్లేదు. సో మోస్ట్లీ ఎవరైనా సరే ఇక్కడ వరకే, చూడడం వరకే. సో అక్కడ వరకు వెళ్ళడానికి లేదు. నేను క్యామ్లో క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తా. అండ్
అండ్ హౌఎవర్ మనం ఎలానో బ్రిడ్జ్ పైకి వెళ్తాం కదా, సో అక్కడి నుంచి వ్యూ ఇంకా బాగుంటుంది. సో చాలా ఎక్కువ చాలా చిన్నది కానీ ఎక్కడ వస్తుందంటే ఆల్మోస్ట్ నేను నా ఎనర్జీ మొత్తం యూజ్ చేస్తున్నా దీన్ని ఆపడానికి. కానీ నెక్స్ట్ ఒక్క సెకండ్ నేను ఇలా అందాలి కలిగినంటే చెప్పేసుకోదా అయితే కన్ఫర్మ్. అందుకే ఎవరు బైక్ ఇప్పటివరకే అలౌడ్ లేదు, ఇప్పటివరకు అలౌడ్ ఏంటంటే మోస్ట్లీ చాలా బాగుంటుంది కానీ అదో మాత్రం చేయరు. మీరు ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఇంకా లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఈ సీజన్గా రావాలి. ఈ సీజన్ అంటే అక్టోబర్ నుంచి స్టార్ట్, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సీజన్. కానీ అక్కడికి ఎంజాయ్ చేయాలంటే మాత్రం అక్టోబర్ వస్తే అక్కడికి ఆ చాలా ఎంజాయ్ చేయవచ్చు. అది సీజన్లో వస్తే మాత్రం ఇదే పరిస్థితి. ఎక్కడ నుంచి మరి కూర్చుంటే వాటర్ మసాజ్ చేస్తుంది అసలు బాడీ మొత్తం. బాడీ నుంచి అయిన స్టైల్ మొత్తం వాటర్ మసాజ్లో పెట్టింది. చూద్దాము సీజన్ కానీ గాంధీలో కూడా రివర్ మసాజ్ పెట్టారు. సేమ్ రివర్లో ఇలా కూర్చోబెడతారు. ఇలా కూర్చోబెట్టినప్పుడు వాటర్లో మసాజ్ అనిపిస్తాయి అన్నమాట. దిస్ ఈజ్ న్యాచురల్ మసాజ్. సో మన టీం వచ్చి దాంట్లో కనిపిస్తున్న క్లియర్గా ఒక బ్రిడ్జ్ ఉంది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలి. సో ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇల్లు ఏం చేయాలి. సో ప్రజెంట్ అయితే ఫైనల్గా బ్రిడ్జ్ మీద ట్రెక్కింగ్ అయితే అయిపోయింది. సి వెనకాల నుంచి ఒక టన్నల్ చాలా స్కేరీగా ఉంది అసలు, టన్నల్ నుంచి వెళ్తుంది. అండ్ వన్ మోర్ టన్నల్. ఓ మై గాడ్. ఓకే, నథింగ్ ఈజ్ విజిబుల్. జస్ట్ ఇప్పుడే టన్నల్ నుంచి బయటికి రావడం అయింది. నియర్ టు ద వాటర్ ఫాల్స్, బ్రిడ్జ్ వ్యూ. యాక్చువల్లీ కింద నుంచి కన్నా ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి వ్యూ ఎక్సలెంట్గా ఉంటుంది. అందుకే కష్టపడి ట్రెక్ చేసి మరి రీచ్ ఇక్కడ వరకు. జస్ట్
5, 4, 3, 2, 1, go. ఫైనలీ మనం దూద్సాగర్ ఎన్నో డేస్ నుంచి కలలు కంటున్న వాటర్ ఫాల్. రియలీ లుకింగ్ వెరీ 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 బ్యూటిఫుల్. చాలా బాగుంది కదా అసలు. అసలు చూస్తుంటే మామూలుగా లేదు, క్రేజీ అనిపిస్తుంది అసలు. పైనుంచి టాప్ నుంచి ఫ్లో అసలు అది ఫ్లో అవుతుంటే క్రేజీ ఫీలింగ్ అసలు. సో వెరీ వెరీ క్రేజీ థింగ్. ఇట్స్ రియలీ ఇంతసేపు పడ్డ కష్టం, ఇంతసేపు చేసిన ట్రెక్కింగ్ కొంచెం కూడా వేస్ట్ అవ్వలేదు. అండ్ కింద నుంచి వ్యూ ఎంత బాగుందో పైనుంచి దానికన్నా చాలా బాగుంది. లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి ప్లేస్ విజిట్ చేయాలి. అండ్ అందుకే ఇది ఇండియాలోనే బెస్ట్ వాటర్ ఫాల్ ఎందుకంటారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. అండ్ ఎన్నో డేస్ నుంచి వెళ్ళాలి అనుకున్నా. కాకపోతే సీజన్ ఎండ్ అవ్వకముందే వెళ్ళాలనేది నా ఇంటెన్షన్. సో ఫైనల్గా అయితే సీజన్ అవ్వకముందే అంటే సెప్టెంబర్ తోటి వర్షాకాలం ఎండ్ అయిపోతుంది. దీని అందాలు చూడాలంటే మనం వర్షాకాలంలోనే రావాలి. మోస్ట్లీ ఆగస్ట్, జూలై టు సెప్టెంబర్ మధ్యలోనే వస్తేనే మనం ఈ వ్యూ ఎంజాయ్ చేయగలుగుతాం. సో దాని తర్వాత వస్తే ఫ్లో అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ప్రజెంట్ ఎంత ఫ్లో ఉందో కింద చూసారు కదా, కనీసం లోపలికి కూడా మమ్మల్ని ఎలో చేయలేదు. సో అక్కడ ఉన్న నియర్ బైలోనే కూర్చొని వి స్పెండ్ సమ్ టైం. సో మీకు ఎలా అనిపించింది ఫాల్ అనేది కామెంట్ చేయండి. అండ్ మన సిరీస్లో ఇది డే 2. సో ఈ డే 2 వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో
ఇప్పుడు ఇక్కడ నుంచి రిటర్న్ మాత్రం ట్రెక్కింగ్ కాదు, అసలు అంత ఓపిక లేదు. సో ఇక్కడ చాలామంది ఉన్నారు. సో లాట్ ఆఫ్ గైడ్స్ అండ్ సీ యూ కెన్ సీ. సో చాలామంది ఉన్నారు ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి దూద్సాగర్ రైల్వే స్టేషన్. సో దూద్సాగర్ రైల్వే బ్రిడ్జ్ ఇది. సో ఇక్కడ ట్రైన్స్ ఆగవు, బట్ ఇక్కడ కొంతమంది లోకల్ గైడ్స్ ట్రైన్ ఆపుతారు. సో మనం ఇక్కడ ఎక్కి మన బైక్ పార్క్ చేసిన కొలం దగ్గర దిగొచ్చు. అండ్ దట్ విల్ బీ కాస్ట్ అరౌండ్ 300 per person. ఎందుకంటే ఇక్కడ స్మాల్ కైండ్ ఆఫ్ బిజినెస్ రన్ చేస్తున్నారు. ఇక్కడ ఏం కావాలన్నా ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు గైడ్స్. సో కొంచెం గైడ్స్ మీద మనం మనీ వద్దు అనుకుంటే వీ కెన్ హ్యావ్ ఎవ్రీథింగ్. కానీ సోలోగా అడ్వెంచర్ చేయాలనుకుంటే మాత్రం కొంచెం కష్టపడాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంటర్లింక్ టు గైడ్స్. సో స్మాల్ బిజినెస్ కూడా రన్ అవుతుంది. ఎనీవేస్ ట్రైన్ వస్తే నేను ఇక్కడి నుంచి మూవ్ అవ్వాలి. అండ్ ఈ వాటర్ ఫాల్ అండ్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఆల్ ఇన్ day 3.